మన టాలీవుడ్‌లో హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాప్సే అయితున్నాయి సినిమాలు. పాన్ ఇండియా మూవీస్ చేస్తూ నష్టపోతున్నారు నిర్మాతలు. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టేస్తున్నాయి. ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఫలితమైతే దక్కడం లేదు. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా సక్సెస్‌లయితే కరువయ్యాయి. గత 5 ఏళ్లలో ఎక్కువగా ఫ్లాప్సే పలకరించాయి. 2020 తర్వాత ఎక్కువగా నష్టాలను మిగిల్చిన టాప్ 20 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 'స్కందం'. రామ్, బోయపాటి సీను కాంబోలో మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయ్యింది. పవర్‌ఫుల్ డైలాగ్సు, భారీ ఫైట్‌లు మూవీకి హైప్ తీసుకొచ్చాయి. కానీ కథలో లాజిక్ లేకపోవడం, అతిగా యాక్షన్ సీన్స్ ఉండడంతో ఆడియన్స్ మూవీని రిజెక్ట్ అయితే చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోట్ చేశారు. కానీ సక్సెస్ అయితే కాలేదు. నెంబర్ 2 'ఆచార్యం'. ఈ ఫిల్మ్ ఫ్లాప్‌కు చాలా కారణాలే ఉన్నాయి. బలహీనమైన కథ, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, రామ్ చరణ్ క్యారెక్టర్‌పై భారీ అంచనాలు, ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం, సాంగ్సు, బీజీఎం వర్కౌట్ కాకపోవడం, నెగెటివ్ మౌత్ టాక్ రావడం, భారీ బిజినెస్. ఈ రీజన్స్ వల్ల నష్టాలను మిగిల్చింది 'ఆచార్య'. స్టోరీ కొత్తగా అనిపించలేదు. సోషల్ మెసేజ్‌ను, కమర్షియల్ అంశాలను కలపాలని డైరెక్టర్ ప్రయత్నించినా కథనం ఆకట్టుకోలేకపోయింది. నెంబర్ 3 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన బలమైన కథ లేకపోవడం, కొన్ని సీన్స్‌కు లాజిక్ లేకపోవడం, హీరో పాత్ర వైల్డ్‌గా కనిపించినా ఆకట్టుకోలేదు. విలన్ పాత్ర కూడా నాసి రకంగా ఉండడం బిగ్గెస్ట్ మైనస్ అయింది. తక్కువ బడ్జెట్ పెట్టి ఉంటే కొంతవరకు సేఫ్ అయ్యేవారు నిర్మాత. మొదటి ఆట నుంచే తేలిపోయింది మూవీ. సరైన ప్లానింగ్ లేకపోవడం ఇంకో సమస్య. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సరైన స్క్రిప్ట్‌ను సెలెక్ట్ చేసుకోలేకపోయారు. నెంబర్ 4 'రాధేశ్యామ్'. మూవీ మొత్తం ప్రేమ కథ, విధి, హస్త సాముద్రికం చుట్టూ తిరుగుతుంది. మాస్ ఆడియన్స్‌కు, మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు మూవీ. స్లో నరేషన్, క్లైమాక్స్ కనెక్ట్ కాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఆడియన్స్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, విజువల్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. టెక్నికల్‌గా బాగున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది మూవీ. నెంబర్ 5 'లైగర్'. హీరో క్యారెక్టర్‌కు మంచి బిల్డప్ ఉన్నా ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. విజయ్‌కి తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. పూరి జగన్నాథ్ గత హిట్ సినిమాల వల్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోలేకపోయింది మూవీ. సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. స్టోరీ పాత ఫార్మాట్‌లో ఉండడం, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పక్కన పెట్టారు మూవీని. మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించిన స్టోరీకి యూజ్ కాలేదు. నెంబర్ 6 సన్ ఆఫ్ ఇండియా. మోహన్ బాబు పెద్ద స్టార్ అయినప్పటికీ ఇలాంటి మూవీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో ఆడియన్స్‌కైతే అర్థం కాలేదు. డే 1 నెగెటివ్ రివ్యూస్ రావడంతో ఆడియన్స్ థియేటర్స్ వైపు కనీసం మళ్ళీ చూడలేదు. కథలో దమ్ము లేకపోవడం, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా లేకపోవడం, మూవీ మేకింగ్ పర్ఫెక్ట్‌గా కుదరకపోవడం ఇలా చాలా రీజన్సే ఉన్నాయి. నెంబర్ 7 ద వారియర్. డాక్టర్ పోలీస్‌గా మారి విలన్స్‌తో పోరాడడం అనే కాన్సెప్ట్ చాలా ప్రిడిక్టబుల్‌గా అనిపించింది. ఆది పినిశెట్టి క్యారెక్టర్ మాత్రమే ఆకట్టుకుంది. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ సక్సెస్ కాలేదు. స్టోరీ వల్లనే ఫ్లాప్ అయింది మూవీ. స్టోరీని ఆసక్తిగా చెప్పడంలో లోపాలు కనిపించాయి. నెంబర్ 8 హరిహర వీరమల్లు. వాయిదాల మీద వాయిదాలు పడడం, వీఎఫ్ఎక్స్‌లో నాణ్యత తగ్గడం, స్టోరీ ఐడియా పెద్దదైనా స్క్రీన్ ప్లే చెల్లాచెదురుగా ఉండడంతో విమర్శలైతే వచ్చాయి మూవీకి. ఎడిటింగ్ సమస్యలు చాలానే కనిపించాయి. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తప్ప ఇక ఏ క్యారెక్టర్ ఆకట్టుకోలేకపోయింది. పెట్టిన బడ్జెట్‌ను రికవరీ చేయలేక చతికిల పడింది ఈ 'వీరమల్లు'. నెంబర్ 9 డబుల్ ఇస్మార్ట్. 'ఇస్మార్ట్ శంకర్‌కు' సీక్వెల్‌గా వచ్చింది మూవీ. కథ చాలా సాధారణంగా, ఊహించదగ్గ విధంగా అనిపించింది. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఏ కాన్సెప్ట్ బలంగా అనిపించలేదు. సీక్వెల్‌కు తగ్గ స్టోరీలా అనిపించలేదు ఈ ఫిల్మ్. నెంబర్ 10 రావణాసురం. క్రైమ్ థ్రిల్లర్‌గా స్టార్ట్ అయ్యి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా టర్న్ అయింది మూవీ. రవితేజ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్‌లో చాలా మందికి నచ్చలేదు. కథలో ట్విస్టులు, సస్పెన్స్ సీన్స్ బాగున్నా కథనం అయితే ఆకట్టుకోలేదు. చాలా సీన్స్ గందరగోళంగా అనిపించడంతో డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 11 మట్కామ్. కాన్సెప్ట్ ఇంట్రెస్ట్‌గా ఉన్నా స్టోరీని బలంగా చెప్పలేకపోయాడు డైరెక్టర్.
సెకండ్ హాఫ్‌లో పేస్ అయితే తగ్గింది. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా మూవీ ఉండబోతుందని ముందే ఆడియన్స్‌కు చెప్పినా బాక్సాఫీస్ దగ్గర నష్టాలే మిగిలాయి. కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. కథలో లోతు, భావోద్వేగ ప్రభావం తక్కువగా ఉందని టాక్ అయితే వినిపించింది. నెంబర్ 12 బోలాశంకర్. ఈ ఫిల్మ్ వేదాళంకు రీమేక్. అప్పటికే ఒరిజినల్ వెర్షన్ చూడడంతో ఆడియన్స్ అయితే పెద్దగా పట్టించుకోలేదు. కథనం, కామెడీ, యాక్షన్ ఇలా ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయని విమర్శలైతే వచ్చాయి. అన్నా చెల్లెల సెంటిమెంటు, కామెడీ ట్రాకు, భారీ బడ్జెట్ డిసడ్వాంటేజ్‌గా మారాయి. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 13 అమిగోస్. డాఫెల్ గ్యాంగర్ అనే ఐడియా కొత్తగా ఉన్నా దాన్ని బలమైన థ్రిల్లర్‌గా మలచలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా ఉన్నా సెకండ్ హాఫ్ బలహీనంగా అనిపించింది. ఈ థ్రిల్లర్ మూవీలో అవసరమైన టెన్షన్, భావోద్వేగం ఈ 2 పూర్తిగా వర్కౌట్ అయితే కాలేదు. కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ మాత్రమే ఆకట్టుకుంది. నెంబర్ 14 కింగ్డమ్. మూవీ ఆలోచన బాగున్నప్పటికీ కథనం నిలకడగా సాగలేదని విమర్శలైతే వచ్చాయి. అందుకే తిరస్కరించారు ఆడియన్స్. సెకండ్ హాఫ్‌లో డైరెక్టర్ ఎక్కడో మిస్ అయ్యారు. కొన్ని మూవీస్‌ను మిక్స్ చేసి తీసినట్టుగా అనిపించింది. స్టోరీ పెద్దదే అయినప్పటికీ త్వరగా ముగించారు అనేలా అనిపించింది ఆడియన్స్‌కు. విజయ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేశారు. సత్యదేవ్ యాక్టింగ్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. పాజిటివ్ టాక్ వచ్చుంటే కలెక్షన్స్ అయితే పెరిగేవి. నెంబర్ 15 ఆదిపురుష్. పౌరాణిక కథ కావడంతో అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్ ఫిల్మ్‌గా రిలీజ్ అయినప్పటికీ గ్రాఫిక్స్ నాణ్యత వల్ల విమర్శలైతే వచ్చాయి. కోతులు, లంక, యుద్ధ సన్నివేశాలు కార్టూన్‌లా అనిపించాయి. సైఫ్ అలీ ఖాన్ రావణుడి లుక్‌లో అస్సలు సెట్ అవ్వలేదు. కొన్ని డైలాగ్స్ వివాదానికి దారితీశాయి. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 16 తెలుసు కదా. సిద్దు జొన్నలగడ్డ పోషించిన పాత్రలో గ్రే షేడ్స్ ఉండడం, క్లైమాక్స్‌లో కూడా ఆ పాత్రలో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రేమ కథలా సాగుతూనే డిఫరెంట్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేకపోయింది. అందుకే డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 17 గేమ్ చేంజర్. అవినీతి, రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా అనిపించలేదు. ట్విస్టులు ఉన్నా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. శంకర్ స్థాయికి తగ్గ కథ అయితే కాదు ఇది. సాంగ్స్ కోసమే 80 కోట్లకు పైగా ఖర్చు చేయడం మరో మైనస్. కమర్షియల్ సీన్స్, భారీ బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల నిలబడలేకపోయింది మూవీ. నెంబర్ 18 రామబాణం. అన్నాదమ్ముల సెంటిమెంటు, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ ఇలా ప్రతి మూవీలో చూసాం. కొత్తగా గుడ్ ఫీల్ అయితే ఏమనిపించలేదు. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో మూవీ రావడంతో హైట్రిక్ హిట్ అవుతుందనుకున్నారు ఆడియన్స్. కానీ మిస్‌ఫైర్ అయితే అయ్యింది. నెంబర్ 19 రాజాసాబ్. మంచి హర్రర్ కామెడీ ఉన్నప్పటికీ కథను ఆసక్తిగా చూపించడంలో మిస్ అయ్యారు మారుతి. కథలో లాజిక్, ఎమోషన్, సస్పెన్స్ సీన్స్ థియేటర్‌లో పేలలేదు. హర్రర్, కామెడీ, ఫ్యాంటసీ, రొమాన్స్ ఇలా అన్నిటిని మ్యాచ్ చేయాలని ప్రయత్నించినా బెడిసికొట్టింది. మూవీ లెంత్ ఇంకో డిసడ్వాంటేజ్. మితిమీరిన బడ్జెట్ ఇంకో రీజన్ ఈ 'రాజాసాబ్‌కి'. అందుకే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే అయింది మూవీ. నెంబర్ 20 శకుంతలం. కాళిదాస్, శకుంతలం క్యారెక్టర్స్‌పై నడుస్తుంది మూవీ. కొత్తగా ప్రెజెంట్ చేయలేకపోయారు మూవీని. స్లోగా నడిచే కథ అందుకే ఆసక్తిగా అనిపించలేదు ఆడియన్స్‌కు. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, 3డీలో లోపాలు కనిపించాయి. హైప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అందుకే డిజాస్టర్ అయింది మూవీ. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.